సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గద్దర్ గారు మన తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఆయన ఎంతో పాటుపడి 10 ఏళ్ల పాటు నక్సలైట్ ఉద్యమాలలో ఉండి తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి ప్రజల కోసం అనునిత్యం పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గద్దర్ గారు మాత్రమే. గద్దర్ గారు స్వతహాగా ఇంజనీర్ అయినప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పంజాబ్లో జరిగినటువంటి ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని తన పేరుని గద్దర్గా మార్చుకొని పోరాడిన వ్యక్తి గద్దర్ గారు. మరి ఇవాళ గద్దర్ గారు ప్రజల కోసం ఇంత కష్టపడితే ఏ రోజు కూడా ఆయన తనకు పద్మశ్రీ కావాలని కానీ ఇంకా ఏదైనా అవార్డులు కావాలని కానీ ఏ రోజు ఆయన ఆశించలేదు. మరి ఇవాళ బండి సంజయ్ గారు పద్మశ్రీ మేము ఇవ్వము గద్దర్ గారికి, మా నక్సలైట్లను ద్వారా పోలీసులకు అయితేనేమి, మా బ్రాహ్మిన్స్ని అయితేనేమి చంపించిన వ్యక్తి అని చెప్పేసి బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నక్సలైట్లను నిజమైన దేశభక్తులు అని చెప్పేసి ఏనాడో ఎన్టీ రామారావు గారు అయితేనేమి పెద్ద పెద్ద మేధావులు కూడా సంబోధించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావజాలాలను పుణికిపుచ్చుకొని దేశాన్ని ఒక రకంగా తన విధానమైనటువంటి చేష్టలతో చేతికి తెచ్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్, బీజేపీ. మరి అలాంటి వ్యక్తులు ఇవాళ తినే తిండిపైన కూడా ఆంక్షలు విధించడం జరుగుతూ ఉంది. మాట్లాడితే ఆంక్షలు విధిస్తున్నారు, తినే తిండిపైన ఆంక్షలు విధిస్తున్నారు. దేశాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని తొలగించి మతధర్మ శాస్త్రాన్ని అమలు పరచాలనే ధ్యేయంతో ముందుకు కలుగుతున్నటువంటి బీజేపీ ఇవాళ ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు చేయడం గద్దర్ గారి పైన చాలా బాధాకరం. ఇలాంటి వాటిని మేము సహించాం. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారిని తరిమి కొడతామని చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో అవకాశం ఇచ్చినట్టు